హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేముండే అపార్ట్మెంట్‌లో అయితే గణేషుడినైతే తెచ్చిపెట్టారనమాట. గణేషుడికి పూజలు జరుగుతున్నాయి. మేము మూడో రోజు పూజ చేసుకుందామని అనుకున్నామనమాట. అందుకని ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దేవుడికి ఏమేమి కావాలో వినాయకుడికి అరటిపళ్ళు, పూలు, పళ్ళు, ఇంకా కొబ్బరికాయలు, తమలపాకులు, ఇంకా దీపాలు, ఇంకా పంచామృతాలు, నీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రసాదాలు కూడా హల్వా చేశాను. శనగలు ప్రసాదం చేశాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామనమాట. మూడో రోజు ఈవినింగ్ చేసుకున్నామనమాట మా అపార్ట్మెంట్‌లో పూజ. ఇలా రెడీ చేసుకొని మేమైతే ఇలా రెడీ అయిపోయాము. సాయంత్రం పూజలో కూర్చోవాలని. ఇదిగోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానన్నీ. కిందకైతే వెళ్ళామనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకొని. కిందకి వెళ్ళి పూజ దగ్గర గణేషుడి దగ్గర కూర్చున్నామనమాట. పంతులు గారొచ్చారు. ఏమేమి చేయాలో చెప్పారనమాట. ముందుగానే పసుపు గణపతిని చేసుకోమన్నారు పంతులు గారు. మా వారేమో పూలదండ గణేషుడికి ఏద్దామని చూస్తున్నారు. అదే దానికి కొంచెం దారం సరిపోతే వేరే దారం కట్టి కడుతున్నారనమాట పూలదండలు. ఈలోగా నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాననమాట. కిందకి తీసుకెళ్ళినవన్నీ. అక్కడ ఏమేమి కావాలి ఏంటి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పూజ అయితే పంతులు గారు మా స్టార్ట్ చేస్తున్నారు. ఈలోపు అన్నీ సర్దుకుంటున్నామనమాట. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా చేసుకున్నారనమాట. మా పక్కనే ఉంటారు. పంతులు గారైతే మాకు తోరణాలు కట్టుకోమన్నారనమాట. కట్టుకున్నాము. తోరణాలు ఇద్దరం కట్టుకున్నాక పిల్లలకు కూడా కట్టించామనమాట. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మేము కట్టుకున్నామనమాట. ఆ తర్వాత గణపతికి పసుపు గణపతికి పూజ అయిపోయి పూజ కూడా అయినాక కట్టుకున్నాము. ఆ తర్వాత పంతులు గారు ఏం చెప్పారంటే, అక్షింతలు తీసుకొని గణపతి పైన అలా వేస్తూ ఉండండి పసుపు గణపతి పైన అని చెప్పారనమాట. అదే చేస్తున్నాం ఇక్కడ. మా పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు ఏం చెప్పారంటే, ఆ పసుపు గణపతిని పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి మాకు పూజ చేయమన్నారనమాట పెద్ద వినాయకుడికి. నేనేమో గణపతికి నేను తీసుకొచ్చిన పంచామృతం ఉంది కదా! దాంతో గణపతికి పూజ చేస్తున్నాననమాట. మా వారేమో అక్షింతలుని పువ్వులతో పూజ చేస్తున్నారు. అలా పంతులు గారు మంత్రాలు చదువుతున్నంత సేపు మేము పూజ చేస్తూనే ఉన్నామనమాట. చాలా జరిగింది పూజ. తర్వాత కిందన ఇది పెడతారు, కలశం పెడతారు కదా! దానికి కూడా కుంకుమ పూజ చేయమన్నారనమాట. మేము కుంకుమార్చన చేశాము. మా ఇద్దరు భార్యాభర్తలముని. ఆయన ముందుండి పువ్వులు పెడుతుంటే నేను కుంకుమార్చన చేస్తూ ఉన్నాననమాట. జరిగింది. ఆ తర్వాత నైవేద్యాలన్నీ తీసుకొచ్చి పెట్టమన్నారు పంతులు గారు. గణపతి ముందు నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేశాము. గరిక కూడా వేశామన్నమాట. కుంకుమార్చన జరిగింది. అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలంతా నివేదించేసినాక గణపయ్యకి పంతులు గారి నీళ్ళతో ప్రసాదాలన్నింటినీ చూపిస్తున్నారనమాట వినాయకుడికి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పెట్టమన్నారు అక్కడ. మేమందరం కొబ్బరికాయలు పెట్టి ప్రసాదాలు పెట్టి అందరము కలిసి హారతి అయితే ఇచ్చేసాం గణేశుడికి. చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఆ రోజు. చాలా ఆనందం అనిపించింది. పూజ అయితే చేర్పించారు పంతులు గారు అనమాట. మాతో పాటు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా పూజ దగ్గరకైతే వచ్చి కూర్చున్నారనమాట. పూజ అంతా జరిగింది. పూజ అంతా జరిగిన తర్వాత ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అన్నీ ఒక ప్లేట్లో పెట్టి గణపతి ముందైతే పెట్టేశామన్నమాట. ఎందుకంటే ప్రసాదాలన్నీ పంచాలి కదా! అందుకని కొంచెం కొంచెంగా అన్నీ తీసేసి గణపతి ముందైతే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి పేపర్ ప్లేట్స్ తీసుకొని అన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసేసామన్నమాట. అన్నీ సర్దేసి అందరికీ అక్కడ ఉండే వాళ్ళందరికీ పంచిపెట్టామన్నమాట. చాలా జరిగింది. ప్రసాదాలు కూడా చాలా బాగా కుదిరాయి. ఎంతైనా దేవుడి ప్రసాదాలు అంటేనే అవి చాలా మనం ఉప్పు చూడకుండా టేస్ట్ చేయకుండానే బాగా కుదిరిపోతాయి అన్నమాట దేవుడికి అనేసరికి. గణపతి పూజలో అయితే ఇంకా బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. నేను అవన్నీ ప్రసాదాలన్నీ అలా పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాము. ఆ తర్వాత అందరికీ సర్ది పెట్టేశామన్నమాట ప్రసాదాలన్నీ. అక్కడ ఉండే వాళ్ళందరికీ పంచామృతం కూడా పంచిపెట్టేశామన్నమాట. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. మా అపార్ట్మెంట్లో మేము పెట్టుకున్న గణపయ్య ఎలా ఉన్నాడో ఒక కామెంట్ అయితే చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ తర్వాత అక్కడ గణేశుడికి దీపాలతో హారతి ఇచ్చాను కదా! అవే తీసుకొని ఇంటికి వచ్చాననమాట. మా పిల్లలు ఒక ఫోటో తీస్తాం అలా ఉండమ్మా అంటే తీయించుకున్నానమాట. చాలా బాగా కుదిరింది. ఫోటోతో పాటు వీడియో కూడా తీశారనమాట. గణపతికి హారతి ఇచ్చి తీసుకొచ్చిన దీపాలని నేనైతే మా మందిరం ఉంది కదా దేవుడి మందిరము, ఆ మందిరం ముందైతే పెట్టుకున్నానమాట. చాలా హ్యాపీ అనిపించింది. పూజ అయితే చేసుకున్నాము. వినాయక చవితి రోజు నేను పూజకు లేనే అనే బాధ లేకుండా, ఆ పూజలో నేను కూర్చోలేదు అనే బాధ లేకుండా నేనైతే మంచిగా పూజ చేయించుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.